దేవుని కృపచేత మనం ఇక్కడికి రాగలిగాం. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాము. దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. చూడండి, జనములు లోకములో ఉన్నారు. మనము చూడండి, నిజమైన దేవుణ్ణి ప్రకటిస్తూ తిరుగుతున్నాము. మనము ఈ భూమిని ఆకాశమును చేసిన దేవుడి పనిలో ఉన్నాము. చాలా మంది దేవుడికి వ్యతిరేకమైన పనిలో ఉన్నారు. ఇది దేవుడిచ్చిన భాగ్యం. ఈ భాగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమయంలో ఆరాధనతో మనం దేవుని సువార్తను ప్రకటించుదాం. ఆరాధనా 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 ఆత్మతో ఆత్మతో సత్యముతో సత్యముతో ఆరాధనా 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 ఓ సృష్టికర్త ఆరాధనా ఓ సృష్టికర్త ఆరాధనా బలమైన దేవా ఆరాధనా బలమైన దేవా ఆరాధనా నిత్యుడగు తండ్రి ఆరాధనా నిత్యుడగు తండ్రి ఆరాధనా ఆశ్చర్యకరుడా ఆరాధనా ఆశ్చర్యకరుడా ఆరాధనా పరలోక దేవా ఆరాధనా పరలోక దేవా ఆరాధనా 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 పరిశుద్ధుడా 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 పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా ఆరాధనా 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 ఉన్నవాడా ఉండేవాడా ఉన్నవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా అనుగన్నవాడా నన్ను కొన్నవాడా నన్ను గన్నవాడా నన్ను కొన్నవాడా ఆరాధనా 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 సహించు అగ్ని రెండంచుల ఖడ్గమా దహించు అగ్ని రెండంచుల ఖడ్గమా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా ఈరే యెహోవా షమ్మా
యెహోవా షాలేం, యెహోవా నీసీ, యెహోవా షాలేం, యెహోవా నీసీ. స్వస్థపరచువాడా, మేలు చేయువాడా, స్వస్థపరచువాడా, మేలు చేయువాడా. విడువక నన్ను ఆదరించువాడా, విడువక నన్ను ఆదరించువాడా. ఆరాధన 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 ఆరాధన. పరలోక నుండి భూలోకానికి, పరలోకం నుండి భూలోకానికి. పాపుల కొరకై దిగి వచ్చినావు, పాపుల కొరకై దిగి వచ్చినావు. మరణించినావు, విడిపించినావు, మరణించినావు, విడిపించినావు. పరిశుద్ధ రక్తముతో విడిపించినావు, పరిశుద్ధ రక్తముతో విడిపించినావు. ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు, ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు. పరలోక రక్షణ నాకిచ్చినావు. పరలోక రక్షణ నాకిచ్చినావు. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. ఆత్మతో సత్యముతో, యేసు ఆత్మతో సత్యముతో. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన ఆరాధన. అందరం కూర్చుందాం. గణపవరం అనే ఈ యొక్క మరి ప్రాంతంలో అనేక సార్లు మనము సువార్తను ప్రకటించాము. అయితే ఈ సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త. ఎందుకంటే దేవుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి తన వాక్యాన్ని ప్రకటించమని అంటున్నాడు. మరి గణపవరం కూడా ఎంపిక చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతున్నాం. దేవుని కార్యాలు మనకి అర్థం కావు. దేవుడు సత్యస్వరూపి అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సత్యమైన మాట్లాడకూడదు. దేవుడు సత్యమైన వాడు. మనము సత్యాన్ని మాత్రమే ప్రకటించాలి. వింటున్నారు కదా అని లేనిపోని మాటలు చెప్పకూడదు. వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు తప్ప సొంత మాటలు చెప్పకూడదు. నేను అడిగాను గణపవరంలో ఎందుకు ప్రారంభించాలంటే సత్యాన్ని ప్రకటించడానికి నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటించు
మనము దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన సువార్త పేరు కూడా సత్య సువార్త అని పేరు. సత్య సువార్త అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఏదుందో దాన్ని ప్రకటించటం, బైబిల్లో ఏ వాక్యం ఉందో దాన్ని చెప్పటం, అది సత్య సువార్త. అలాగే ఈయన పేరులో సత్యం అనేది ఉంది. నేనే మార్గము సత్యము జీవము. అలాగే ఈ వాక్యం పేరు సత్యవాక్యం. అలాగే లోకం పేరు కూడా సత్యలోకం. అది అంటే యేసు ప్రభులో అబద్ధానికి తావు లేదు, అపవిత్రతకి తావు లేదు, అక్రమానికి తావు లేదు, ఏ విధమైన దేవుడికి వ్యతిరేకమైన కార్యాలకి దేవుడిలో చోటు లేదు. అలా చేసేవారు శిక్షింపబడతారు, దండింపబడతారు. కనుక దేవుడు తన సత్యాన్ని ప్రకటించడానికి అందరినీ ఎన్నుకోడు, కొంతమందిని ఎన్నుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే సత్యంలో నిలబడి ప్రకటించగలిగిన వారిని ఎన్నుకుంటాడు, కానీ సత్యంలో లేకుండా ప్రకటించే వారిని దేవుడు ఎన్నుకోడు. దేవుని స్తోత్రం. దేవుడిలో సత్యములో నిలబడి ప్రకటించాలి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ సత్యాన్ని ప్రకటిస్తే అది నిలబడదు. కాబట్టి అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. కాబట్టి సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు యేసు సేవా కేంద్రం అనే ఈ సంఘాన్ని చాలా సంవత్సరాల కిందట ఎన్నుకొని ఇంత గొప్ప సువార్త మరి జరిగిస్తున్నాడు. 18వ సంవత్సరంలోకి మనం ఈ సువార్తలోనికి ప్రవేశించాము. ఈరోజు చాలా చక్కని లోతైన సత్యాన్ని విందాము. లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి చాలా జాగ్రత్తగా విందాము. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. నాయందు కనికరపడి తండ్రివైన అబ్రహాము కాడి నుంచి స్టార్ట్. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లాచుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలండి, జాగ్రత్తగా విందాము. ఈ లోకంలో చాలా మంది కోరుకునేది సుఖము. సుఖము అంటే ఏంటి? బాగా తినాలి, బాగా పడుకోవాలి, తాగాలి, తిరగాలి, ఎప్పుడు కూడా చాలా సుఖంగా ఉండాలి. ఏ విధమైన కష్టం రాకూడదు, ఏ విధమైన ఇబ్బంది రాకూడదు, ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా కూర్చుకుని బాగా పేర్చుకొని నా పిల్లలకి తరతరాలకి సరిపోతుంది, పొలాలు సంపాదించాను, డబ్బులు సంపాదించాను, బోళ్ళంత బియ్యాలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, నేను చాలా సంపాదించాను, నా పిల్లలకు కూడా సరిపోతుంది అనేటటువంటి ఒక భ్రమమైనటువంటి జీవితంలో ఈ లోకంలో ఉన్నారు జనం అందరూ కూడా. ఎందుకంటే ఈ లోకంలో సుఖము కోరుకునేవాడు ఒక అజ్ఞాని, ఒక తెలివి లేనివాడు, ఒక బుద్ధిహీనుడు. నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి అనుకునేవాడు బుద్ధిహీనుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది, అది మరణము. దేవుని స్తోత్రం. మరణం వస్తుంది, ఎవరైనా చనిపోవాల్సిందే. ఆడు 10,000 ఎకరాలున్నా, 1,00,000 కోట్లున్నా, 100 కోట్లున్నా, 100 రూపాయలున్నా, ప్రతి వాడు చావవలసిందే. ఈ చనిపోయేవాడు సుఖాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఇంకా కొంతమంది సూక్తులు చెప్తారు, మనం ఎంతో కాలం బ్రతకం కనుక బ్రతికినంత కాలం మనం సుఖంగా బ్రతకాలి అనుకుంటారు. అయితే దేవుడు నిన్ను సుఖంగా బ్రతకొద్దు అంటున్నాడా? కాదు.
నువ్వు జీవించేటప్పుడు ప్రతిరోజు కూడా ఒక విషయాన్ని దేవుడు నీకు గుర్తు చేస్తాడు. అదేంటంటే నిన్ను సృష్టించిన వాడిని నువ్వు గుర్తు చేసుకోవాలి. నేను ఈ లోకానికి ఎలా వచ్చాను, ఎవరి ద్వారా వచ్చాను, ఎందుకు వచ్చాను అనే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఈ జ్ఞానం లేని వారు లోకంలో కొట్టుకుని పోతారు. అంటే ఏం చేస్తారు తెలుసండి? వాళ్ళు సుఖంగా ఉండడం కోసం ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు, పాపం చేస్తారు, అన్యాయం చేస్తారు, అక్రమాలు చేస్తారు, రకరకాలైన దారుణమైన పనులు చేస్తారు. ఎవరిని ప్రేమించరు, వాళ్ళే ప్రేమించుకుంటారు, వాళ్ళ కుటుంబం మేలే చూసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని చూసుకుంటారు, ఎవరి గురించి పట్టించుకోరు, ఎవరికి ఏ విధమైనటువంటి సహాయం చేయరు. ఇలాగా స్వార్థపూరితమైన భయంకరమైనటువంటి జీవితంలో ఉంటారు. అలాంటి జీవితంలో ఉన్నటువంటి వారి గురించి దేవుడు ఈరోజు మనకు వాక్యం చెప్తున్నాడు. ఒక ధనవంతుడు ఉండేవాడు. అంటే అతనికి 3 అంతస్తుల మేడ ఉన్నది. జాగ్రత్తగా వినండి. అంటే అతను చాలా ధనవంతుడు. అతనికి ఏ విధమైన లోటు లేదు. బ్రహ్మాండమైన బట్టలు కట్టుకొని బాగా తింటూ చాలా సుఖముగా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొంతమందిని, వాళ్ళ కారులో వెళ్ళేటప్పుడు వాళ్ళ మేడల మీద నుంచి చూసేటప్పుడు కొంతమంది వాళ్ళకి మనుషుల్లా కనబడరు, పురుగుల్లా కనబడతారు. పురుగుల్లాగా. ఒకరోజు కారులో వెళుతుంటే నేను కూడా ఉన్నాను ఆ కారులో. ఆ కారులో ఒక ఆయన కూర్చున్న ఆయన డ్రైవర్ని పోనేవయ్యా అంటున్నాడు. పోనేవయ్యా అంటుంటే డ్రైవర్ అన్నాడు, ఇక్కడ జనం ఉన్నారండి, కొంచెం జాగ్రత్తగా వెళ్దామంటే, ఏళ్ళకి పనే ఉందయా, అది కాదండి ఎవరికన్నా తగిలితే పోనే అంటున్నాడు. అంటే కారులో ఉన్న వ్యక్తి ఆ కింద ఉన్నవారిని చాలా నీచముగా చూస్తున్నాడు, చాలా తక్కువగా చూస్తున్నాడు. అలాగే ధనవంతులు పేదలను చాలా హీనంగా చూస్తారు, వాళ్ళని కాళ్ళకాడ కూర్చోబెట్టుకుంటారు. ఇలాంటి భయంకరమైన వ్యత్యాసం ఉన్నటువంటి ఈ లోకంలో ఒక సంఘటన జరిగిందన్నమాట. ఈ ధనవంతుడు రోజు చాలా సుఖముగా సంతోషముగా జీవిస్తున్నాడు. అయితే ఆ ప్రక్కనే ఒక గుడిసెలో ఏమీ లేనివాడు ఉన్నాడు. ధనవంతుడు పక్కనే ఉన్నాడు. వాడి పేరు లాజరు. ధనవంతుడి పేరు రాయలేదు కానీ ఈ లేనివాడి పేరు రాశారు, లాజరు. అతడు లేనివాడే కాదు, ఆరోగ్యం లేనివాడైతే ఏదో పని చేసుకుని జీవిస్తాడు అనుకోవచ్చు, కానీ ఆరోగ్యం కూడా లేదు. ఒళ్ళంతా కురుపులతో ఉన్నాడు. కర్మ ఏంటంటే చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను, పాపము ఒక పక్కన ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్న వారికే భయంకరమైన రోగాలు కూడా వస్తూ ఉంటాయి. మనం హాస్పిటల్స్లో చూస్తూ ఉన్నప్పుడు పాపము చాలా లేనివారు భయంకరమైన రోగాలతో ఉండటం కూడా చూస్తూ ఉంటాము. అంచేత ఇతడు లేనివాడే కాదు, బాగా రోగగ్రస్తుడు. ఎలాంటి రోగగ్రస్తుడు అంటే దగ్గరికి వెళ్ళలేనటువంటి స్థితిలో అతను ఉన్నాడు. కానీ అతను దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. దేవుని స్తోత్రం. ఇతను రోగగ్రస్తుడైనప్పటికీ, లేనివాడైనప్పటికీ దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. ఇది చాలా ముఖ్యం. మనకి చాలామంది అనుకుంటారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకు ఆరోగ్యం బాగలేదు, దేవుణ్ణి నమ్ముకున్నాం, డబ్బు లేదు, దేవుణ్ణి నమ్ముకున్నాం, కష్టాల్లో ఉన్నాం అని అంటారు. పౌలు ఏం చెప్తాడంటే, ఈ లోకములో కష్టపడినా సుఖపడినా అది తాత్కాలికము. ఈ లోకములో దేవుడి కొరకు జీవిస్తూ కష్టాలు పడినా బాధలు పడినా 60 లేదా 70 లేదా 80తో అది పూర్తయిపోతుంది. తర్వాత శాశ్వతముగా దేవుడితో ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక జీవితం గురించి దిగులు పడకూడదు.
చింతపడకూడదు, దుఃఖపడకూడదు. ఎందుకంటే సడన్గా కరోనా వచ్చింది, ఎంతోమంది చనిపోయారు, మనం బ్రతుకున్నాం. చనిపోయారు. మనం అనుకుంటాం బతుకున్నాం, మనం చాలా అదృష్టవంతులు, చనిపోయారు పాపం వాళ్ళని అనుకుంటాం. నాకు అనిపిస్తుంది చనిపోయిన వారందరూ అదృష్టవంతులే. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ లోకంలో చూసేది ఏమీ లేదు కొత్తగా. ఎందుకంటే చనిపోయిన వారిలో దేవుని పిల్లలందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకవేళ దేవుని పిల్లలు బ్రతుకుంటే, ఒకవేళ ఏదైనా పాపంలో పడుంటే మళ్ళీ నరకానికి వెళ్ళుండేవారు. కాబట్టి చనిపోవటం అనేది బైబిల్ గ్రంథం ప్రకారం బాధాకరమైన విషయం కాదు, దుఃఖకరమైన విషయం కాదు. చనిపోవటం అనేది బైబిల్ ప్రకారం చాలా లాభమైన విషయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే లాభం. మీకు తెలియదు, మీరు అనుకుంటారు ఇంకా కొంతకాలం బతికితే నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, పిల్లలకి ఏదో చేస్తాను, వాళ్ళకేదో చేస్తాను, ఈడకేదో చేస్తాను, నేను ఏదో సాధిస్తాను. ఎందుకంటే కొంతమంది ముసలోళ్ళు గొప్ప గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటండి మీ జీవితంలో ఏమేమి సాధించారండి, ఏమేమి జరిగిందండి అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? నేను సాధించవలసింది ఇంకా ఎంతో ఉందండి అంటాడు. ఆడికి 76 ఏళ్ళు. 76 ఏళ్ళు అంటాడు నేను సాధించవలసింది ఎంతో ఉందండి అంటాడు. అతను ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇంకా నేను చాలా కాలం ఉంటాననే భ్రమలో ఉన్నాడు. ఏంటి నువ్వు సాధించవలసింది? ఏమి సాధిస్తావు? నువ్వు ఎంత సాధిస్తావు? ఏమి సంపాదిస్తావు? ఏమి చేస్తావు? ఇంకా కొంతకాలం బతుకుంటే ఏం చేస్తావు చెప్పు చూద్దాం. నువ్వు కొత్తగా చేసేది ఏంటి? ఈ లోకంలో కొత్తగా చేసేది ఏదీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొత్తగా చేసేది ఏమీ లేదు. ఒకవేళ బాగా బతుకుంటే ఒక మేడ ఉంటుంది, దాని మీద ఇంకొక అంతస్తు కడతావు. ఒక అతను రాత్రికాల మందు ఆలోచన చేస్తున్నాడు, నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా ఆస్తి ఉంది, ధాన్యానికి కొట్లు సరిపోవటం లేదు, కనుక నేను పొద్దున్నే లెగిసి కొన్ని కొత్త కొట్లు కడతాను, చాలా కొట్లు కట్టుకుంటాను. మరి కొంతమంది బతుకుంటే ఇంకా ఎకరంగా ఉంటాను, ఇంకా ఎకరంగా ఉంటాను, ఇంకో 2 కొంతాలకు అంటాను, 3 కొంతాలకు అంటాను. ఇదే కదా గోల. ఎంతకన్నా గోల ఏమీ లేదు కదండి. ఆ రాత్రి అంతా తలంతా పట్టుకుని ఆలోచిస్తున్నాడు అనమాట. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు అతనితో. ఏమబ్బాయి ఏం చేస్తావమ్మా? గాజులు కడతావా? కుట్లు కడతావా? అవునండి. ఓర్పిచ్చోడా, ఇవాళ తెల్లరగట్ల నీ టైం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. నీ టైం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదు. కట్టు, దేవుడిని అడుగు. కొను, దేవుడిని అడుగు. చెయ్యి, దేవుడిని అడుగు. నీ సొంత పథకాలు కుదరవు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎందరో నీ పయనములో నిలచేది, ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరో నీతో మరణం వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. కనబడి
అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోడ్చి సుఖము విడచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరి దగును యోచించితివా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి శాంతిని నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందు. యేసు ఏమని పిలిచాడో తెలుసా? చాలా మంది క్రైస్తవులకు కూడా ఈ మాట అర్థం అవ్వలేదు. యేసు అసలు ఏమని పిలిచాడో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ కోటాను కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాడికి విశ్రాంతి ఉందా? తెల్లవాళ్ళు నిద్రలేదు, పొద్దున్నే లేగాలి, గాజులు కట్టాలి, పొద్దున్నే లేగాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు మీకు పొలాలు లేవు, ఆస్తులు లేవు, సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, ఏ గొడవ లేదు. మీరందరూ చాలా విశ్రాంతిగా ఉండొచ్చు. మీరందరూ చాలా విశ్రాంతిగా ఉండొచ్చు. ఎందుకో తెలుసా? కారు ఉందనుకో, అది ఎక్కడ పెట్టాలో, బస్సు ఉందనుకో, అది ఎక్కడ పెట్టాలో, పొలం ఉందనుకో, అది ఎవడన్నా లాగేసుకుంటాడేమో, ధాన్యం తెస్తాడో తేడో, ఇల్లు ఉందనుకో, అతికిస్తే ఖాళీ చేయడేమో, ఇల్లు ఏమైపోద్దో, ఆ భయం అయిపోద్దో. బంగారం ఉందనుకో, ఎవడైనా ఎత్తుపోతాడేమో, డబ్బు ఉందనుకో, ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో. ఇదే గోల కదా. ఏమీ లేనోళ్ళు శుభ్రంగా కూలి పని చేసి వచ్చి సాయంత్రం అన్నం తినేసి ఏంటి చెప్పండి అంటారు ఇలా పడుకొని. దేవుని స్తోత్రం. అలా ఉండడం మీకు ఇష్టం లేదు. మీ బుర్ర నిండా గొడవలు ఉండాలి కదా. బుర్రంతా చాలా కన్ఫ్యూజ్గా ఉండాలి, ఎప్పుడు ప్రశాంతిగా ఉండకూడదు. ఒకవేళ ఇంకొక మాట ఏంటంటే, దేవుడు చెప్పింది మీకు ఎన్ని ఉన్నా భారం నా మీద వేసేసి మీరు విశ్రాంతిగా ఉండండి. ఎందుకంటే ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, ఏది నిలబడదు, ఏది ఉండదు, మనం ఉండవు. అని చేత యోబు ఏమన్నాడు తెలుసా? యోబు గారు మీ ఆస్తి అంతా పోయింది అంటే వెంటనే దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. మీలో ఎవరైనా ఈ రోజు పొద్దున్నే ఎవరికైనా 1000 రూపాయలు పోయి ఉంటే మీరు సువార్తకి రారు. 500 పోయినా రారు. అది దొరికిదాకా నెలికి తలపోటు వచ్చేసి బాధ వచ్చేసి కదండి. మనకి విశ్రాంతి ఎలా ఉంటుంది? ఏది ఉన్నా ఏది పోయినా దేవుడే ఉన్నాడు అనుకున్న వారికి విశ్రాంతి. యేసు ప్రభు చెప్పేది ఏంటి? మీ భారం అంతా నా మీద వేసేస్తే మీ మనసు ప్రశాంతముగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? మేము ఒకరోజు ఒక ఊరికి బయలుదేరాం కారులో. బయలుదేరితే ఆ కారు వస్తూ ఉండగా ఏమైందంటే మధ్యలో ఇది ఆ నీళ్ళది అది కాలం తెగిపోయి ఆ పట్టాల మీద నుంచి అన్నిటి మీద నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. రోడ్లన్నీ కట్ అయిపోయినాయి. కారు అక్కడ ఆగిపోయింది. కారు ఆగిపోతే కనుక అప్పట్లో నేను దేవుళ్ళు లేను. అయ్యయ్యో కారు ఆగిపోయింది అనుకుంటున్నాను. సరే, ఇంకా అన్ని 100 కార్లు ఆగిపోయాయి, మనం చేయగలిగింది ఏమీ లేదు కనుక ఆ కార్లు ఆగిపోయిన తర్వాత మేము ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. రైలు వెళ్ళిపోద్దండి, కారు ఆగిపోయినా రైలు ఎక్కండి అన్నారు. రైలు ఎక్కాం. రైలు ఎక్కి విజయవాడలో దిగాం. మళ్ళీ ఇంకోటి ఎక్కాం. నానా బాధలు పడి వేల్పూర్ వచ్చాం. కష్టాలు పడి ఏల్పూర్ వచ్చాం. 4 రోజులు ఏల్పూర్లో ఉన్నాం. తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళాం. కానీ నేను దేవుళ్ళో ఉండుంటే ఏం చేసేవాడినో తెలుసా?
ఆ కారు వెనక్కి తిప్పమని హాయిగా వెనక్కి వెళ్ళిపోయేవాడిని. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకు చాలా జ్ఞానం ఇస్తాడు, విశ్రాంతి ఇస్తాడు. దేవుళ్ళు లేని వాళ్ళు అందరూ కొట్టుకుని 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 చచ్చి 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 చేస్తారు. ఎలాగో తెలుసా? దేవుడు అన్నాడు, ఈ ప్రాంతమంతా కాల్చేస్తున్నాను నేను అన్నాడు. ఈ ప్రాంతమంతా అగ్నిగంధాలు కుమ్మరిస్తున్నాను అన్నాడు. అప్పుడు లోతుతో చెప్పాడు, నువ్వు నీ పెళ్ళం నీ కూతుళ్ళు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి అన్నాడు. ఇదంతా కాల్చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడు? మళ్ళీ చెప్పండి. ఇదంతా కాలిపోతుంది. ఎవరైనా ఉంటారా మనుషులు? ఇళ్ళు ఉంటాయా? పొలాలు ఉంటాయా? ఏమైనా ఉంటాయా? మాట్లాడాలి. ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పండి. మళ్ళీ కాల్చేసి దాన్ని వెనక్కి ఎందుకు చూసిందండి వాళ్ళ ఆవిడ? మీలాంటిదే అంతేనా? కాలిపోయేదాన్ని వెనక్కి ఎందుకు చూసింది చెప్పండి? చూడొచ్చా? కాలిపోయేదాన్ని వెనక్కి చూసినందువల్ల ఏమైంది? అది దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? అసలు ఉప్పు స్తంభం చేయబోదుడు. ఉప్పు స్తంభం ఎందుకు చేశాడో తెలుసా? కాలిపోతుందని చెప్పేదాన్ని వెనక చూస్తుంది. మీలో ఎవరైనా యేసుప్రభు మాటలు విని ఇంటి మీద, డబ్బు మీద, మనుషుల మీద బాగా తాపత్రయం పెరిగిపోతే మిమ్మల్ని దేవుడు అసహించుకుంటాడు. మీకు తెలియదేమో. నా కూతురు కోసం చచ్చిపోతున్నాను, నా కోళ్ళ కోసం చచ్చిపోతున్నాను, నా మొగుడు కోసం చచ్చిపోతున్నాను, నా పెళ్ళం కోసం చచ్చిపోతున్నాను అనేవాళ్ళని అసహించుకుంటాడు దేవుడు. మీకు తెలియదేమో. మీకు అదే పని రాత్రి పగలు ఎన్ని సంవత్సరాలైనా తీరుకుండదు కదండి. ఓ కూతురుని అంది, దానికి పెళ్లి చేసింది, గడుపు వచ్చింది, పిల్లవాడు ఉడతాడు, బ్రహ్మాండంగా ఉంది, సారే సీరే అంతా పంచిపెట్టి పంపుతుంది. ఈ లోపల రెండో కూతురు వస్తుంది. మళ్ళీ పెద్ద కూతురు కారు ఆటోయో ఏదో ఎక్కింది, స్వీట్ అట్టుకుని వెళ్ళింది. రెండో కూతురు దిగింది. అమ్మ 9వ నెల, మళ్ళీ ఇది కంటది, దీన్ని ఏదో చేసి పంపుతుంది. మళ్ళీ అది వస్తుంది. అదేంటే మొన్న కదండి వెళ్ళు, నేనేం చేయను మరి? మొన్న వెళ్తే మాత్రం ఏం చేయను? మళ్ళీ వచ్చేసింది. దానికి పనే ఉంది, ఆత్మలో వస్తూనే ఉంటుంది అది. అంతే కదా. ఇంకా ఇది చచ్చిపోతుంది. ఈ పిల్లలతోటి, ఈ కడుపులతోటి, ఆ మనవలతోటి అంతా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈ పెద్ద కూతురికి పిల్లలు పుడతానే ఉన్నారు, రెండో కూతురికి పిల్లలు పుడతానే ఉన్నారు. ఈవిడ ముసలిది అయిపోయింది. తల్లి నానా బాధలు పడి సారే సీరే అన్ని పెట్టి పంపుతుంది. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి కాస్త ఈ ముసలమ్మ రెస్ట్ తీసుకుందాం, నా కూతురుతో చచ్చిపోయాను, నా మనవలతో చచ్చిపోయాను అనేటప్పటికి మళ్ళీ పెద్ద కూతురు దిగుతుంది. అమ్మా అంటది, ఏ నీ మనవరాలు పెద్ద మనిషి అయింది, ఊరు తగలయ్యని, ఊరిళ్ళు తగలయ్యని, జీవకుమారి పాపం. అలాగా వీళ్ళు జీవితాంతం ఇయ్యే గొడవలు. కొత్త విషయం ఏదన్నా ఉందంటే లేదు, ఏదైనా కొత్తది ఉందా అంటే లేదు, అన్ని పాతవే. బైబిల్లో ఉంది, ఆకాశము క్రింద నూతనమైనది ఏది లేదు. కాబట్టి నేను తప్పట్లా, పిల్లల్ని చేయాలి, ఇవన్నీ చేయాలి, కానీ భారం దేవుడి మీద వేసి మనసు ప్రశాంతంగా విశ్రాంతిగా పెట్టుకోమని, దేవుడి మీద భారం వేసేమని, దేవుడే చూసుకుంటాడని, దేవుడే అన్నీ జరిగిస్తాడని మనం ఆ భారం దేవుడి మీద వేయటం మనకు రావటం లేదు. భారం దేవుడి మీద వేయటం రావటం లేదు, మనమే పోసుకుంటున్నాం. ఇదివరకు మీకు ఒక మాట చెప్పాను. మన పూర్వకాలంలో కాలువలకి వంతులు లేక దోణెలు ఉండేవి. ఈ పొలాలు ఉండేవాళ్ళు దోణెల మీద అన్నీ పట్టుకెళ్ళేవారు. పిల్లలు మాట్లాడకూడదు, అక్కడ మాట్లాడకూడదు. ఆ దోణెల మీద అన్నీ పట్టుకుని వెళ్ళేవారు. సరే, ఒక అతను బాగా పిసును కొట్టుడు ఉన్నాడు. విత్తనాల బత్త నెత్తి మీద ఎత్తుకుని దోణి ఎక్కాడు. దోణి ఎక్కిన తర్వాత దోణి అతను అన్నాడు, ఏమండి ఆ బస్తా దించి కదా కింద వేయండి, దోణి ఒక 5 నిమిషాలు పడుతుంది కదా కాలువ దాటటానికి, ప్రశాంతంగా కూర్చోండి,
మళ్ళీ దిగేటప్పుడు ఆ భర్త మీ నెత్తి మీదకి మేము ఎవరో ఒకళ్ళు ఎత్తుతాం ఏంటంటే, యారా నాకు పావల భర్తకు పావల తీసుకుందామనే, నేను భర్త ఇక్కడే పెట్టుకుంటాను, నేను కింద పెట్టను. అందరూ పక్కపక్క నవ్వారు. అప్పుడు అతను అంటున్నాడు, ధోని నడిపేవాడు, మీరు ఎంత అమాయకులు ఏంటండి, ఇప్పుడు మిమ్మల్ని మీ బస్తాను కూడా ధోని కదా మోస్తుంది. చూసారా, ధోనిలో కూడా బత్తా మోసుకునే పనికి మళ్ళీ వింటాయా అన్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగ కొంతమంది ఆ బస్సు ఎక్కుతారు, ఆ రైలు ఎక్కుతారు. ఉదాహరణకి ఈ రమాదేవి హైదరాబాద్ వెళ్ళింది అనుకో, హైదరాబాద్లో బస్సు ఎక్కి ఏలుపూర్లో దిగేదాకా, ఏలుపూరు గొడవ హైదరాబాద్ గొడవ ఉండకూడదు కదా, కాస్త ప్రశాంతంగా పొద్దున్నే దోకరా వాళ్ళు వీళ్ళు మేనేజర్ గారు వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారని తెల్లవాళ్ళు బస్సులో ఇలాగా 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 తిరుగుతుంది నిద్రోధం. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియో ఇంకా యోచింపరేలా, అవనిలో అగచాట్ల పాలైనను, అవనిలో అగచాట్ల పాలైనను, ఆపదు శాంతి ఆత్మకు ఇలలో, ఆపదు శాంతి ఆత్మకు ఇలలో, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణముని చెగదా, సిలువలో రక్తము చిందించెను, సిలువలో రక్తము చిందించెను, బలియాయెను ఆ ఘనుడు మనకై, బలియాయెను ఆ ఘనుడు మనకై, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును, నేనే గాకింకెవ్వరు లేరని, నేనే ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు. స్తోత్రం. ప్రశాంతంగా ఉండమంటే కలవరపడతావేంటమ్మా? కలవరపడొద్దని ఎన్ని వందల వేల సార్లు చెప్పాడు కదండి. నేను పాస్టర్ లేదో మీటింగ్ మంత్రి గారు వస్తే దానికి వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాను. ఒక ఆయన మమ్మల్ని కాగేసిన ఆయన స్టేజ్ మీద కూర్చున్నాడు. స్టేజ్ మీద కూర్చుని కలవరపడిపోతున్నాడు, ఇలాగా అలాగా ఇలాగా. ఎందుకో తెలియదు, తెగ కలవరపడిపోతున్నాడు. ప్రశాంతత అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. మనం టెన్షన్ పడకూడదు. అసలు అనారోగ్యాలన్నీ టెన్షన్ వల్లే. షుగర్ వ్యాధి కారణం తెలుసా మీకు? షుగర్ వ్యాధి కారణం టెన్షను. బుర్రంతా విపరీతంగా వేడెక్కిపోతే బీపీ, షుగరు, నానా రోగాలు వస్తాయి. దీనివల్ల మనం సాధించగలిగింది లేదు. ఒక మూరెడు ఎక్కువ లేదు, భార్యడు అయినా మనకు టెన్షనే కదండి. ఎందుకో తెలియదు, దేవుడి మీద మనం భారం వేయలేకపోతున్నాం. ఈ లేనివాడు, రోగాలతో ఉన్నవాడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నాకు రోగాలు ఉన్నాయని బాధ లేదు, నాకేమీ లేదని బాధ లేదు, నేను ఎంత తొందరగా దేవుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. కానీ ఈ ధనవంతుడు ఈ పేదవాడిని చూస్తున్నాడు కానీ
కుక్కలకు రొట్టెలు వేస్తున్నాడు, కానీ ఎప్పుడైనా తన నౌకర్ని పిలిచి ఆ కింద ఒకడు పాపం చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, మనకు బోళ్ళంత ఆస్తుంది, బోళ్ళని పొలాలు మేడలు ఉన్నాయి, పోనవండి రోజు పట్టుకెళ్ళి పొద్దున్న సాయంత్రం కథ భోజనం పెట్టండి అతనికి అని అనొచ్చా అనకూడదా? గట్టిగా చెప్పాలి. ఎందుకు అనలేదు? ఎందుకు అనలేదండి? అన్నాడా? చెప్పండి. ఏమైపోద్దండి? అంత ఆస్తిలో, ఇన్ని వందల మంది నౌకర్లు తింటున్న ఆస్తిలో ఒక్క లేనివాడు భోజనం చేస్తే ఏం తరిగిపోద్దండి? మనకు దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి సువార్తల్లో భోజనం పెడుతున్నాడు. ఏమైనా తరిగిపోయిందా? భోజనాలు ఆగిపోయినాయా? దేవుని స్తోత్రం. పెట్టేవాళ్ళకి పెట్టబడుతుంది, పోసేవాళ్ళకి పోయబడుతుంది. నువ్వు బిగపెట్టినందువల్ల నీ ఆస్తి పెరగదు. నువ్వు ధారాళంగా ఇస్తేనే నీ ఆస్తి పెరుగుతుంది. బిగబట్టిన వాళ్ళకి పెరగదు. బిగబట్టిన వాళ్ళకి దరిద్రం పట్టుకుంటుంది. దరిద్రమే పట్టుకుంటుంది వాళ్ళకి. బిగబట్టకూడదు ఏది కూడా. ఇతను బిగబట్టే టైప్ అన్నమాట. కాబట్టి నేనేమి ఇవ్వను. చాలామంది చెప్పుంటారు, ఏమంటే పాపం ఏమీ లేకుండా పడి ఉన్నాడు. తెలుసండి, నాకు తెలిసినంత వరకు కొన్ని సాక్ష్యాలు విన్నాను నేను. ఈ ఒక చోట అడుక్కునేవాడు సాక్ష్యం చెప్తున్నాడు. అడుక్కునేవాడికి ఆరోగ్యం పాడైపోయిందట. అతను అప్పటిదాకా అడుక్కునేవాడు, కానీ ఇంకా లేవలేని స్థితిలో మూల పడున్నాడంట. అడుక్కునేవాడు అతను సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడిని నమ్ముకున్నాడు, అడుక్కునేవాడే, కానీ అతని సాక్ష్యం చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ వాళ్ళ గ్రూప్ ఉంటారన్నమాట, ఒక 20 మంది. ఆ ఏరియాలో పడుకుని అడుక్కునే వాళ్ళు 20 మంది అన్నమాట. దాంట్లో ఈడు ఇంకా కొంతకాలం అడుక్కున్నాడు, కానీ ఈడు పరిస్థితి మారిపోయింది. ఇంకా అడుక్కునే పరిస్థితి లేదు, పడున్నాడంట. 19 మంది తెచ్చి చచ్చిపోయేదాకా భోజనం పెట్టారంట వాడికి. దేవుని స్తోత్రం. అడుక్కునేవాళ్ళని పోషిస్తున్నారు. బేదవాడిని పోషిస్తున్నాడు. ధనవంతుడు మాత్రం ఎవరిని పట్టించుకోవటం లేదు. ఇది వాళ్ళ పరిస్థితి కదండి. ఎంత దారుణమైన పరిస్థితి ఈ లోకంలో ఉంది. కాబట్టి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు దేవుడు. ఈ డబ్బు పోగేసుకునే వాళ్ళు దేవుడి రాజ్యంలోకి రారు. వాళ్ళ పాస్టర్లు అవని, విశ్వాసులు అవని, ఎవరైనా అవని, విపరీతమైన డబ్బు పిచ్చి మీకు ఉందనుకోండి, మీరు ప్రేమించేది, ఆరాధించేది డబ్బునే కానీ దేవుణ్ణి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? వీటి గొడవ ఎక్కువైపోయింది. పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, చాలా వస్తున్నాయి మధ్యలోకి. ఈ ఫ్రీగా తిరిగి ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ. ఓకే, మంచిదండి. అందుచేత అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మరణము వచ్చును అందరికీ. దేవుడు అన్నీ ఏకం చేసేసి దేంట్లో చెప్పాలి? మరణంలో. అంతేనా? దేవుడు అందరినీ మరణంలో ఏకం చేసేస్తాడు. ఒకవేళ ధనవంతుడికి మరణం రాదా? చెప్పాలి. లేనివాడికి? ఇద్దరు చచ్చిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇద్దరు చచ్చిపోయారు. మా డబ్బున్నవాడు బతకొచ్చు కదండి. బతుకుంటే బాగుండు కదా, పెద్ద మేడ ఉంది కదా, ఇంకో 2 సంవత్సరాలు ఉంటే బాగుండేమో. ఇద్దరు ఒక్కసారి చేస్తారు. చనిపోయిన వెంటనే దేవుని తీర్పు ప్రారంభమైంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బ్రతుకుండగా దేవుడు ఎవరికి తీర్పు తీర్చడం. మీలో చాలా మంది అనుకుంటారు, ఎన్ని అన్యాయాలు చేస్తున్నాడు, ఎన్ని అన్యాయాలతోటి మేడలు కడుతున్నాడు, ఎన్ని అన్యాయాలతోటి ఇవన్నీ వ్యాపారాలు చేసి ఎంతమందిని మోసం చేస్తున్నాడు, వీడికేం అవుతులేదేంటి, నేను ఎంత జాగ్రత్తగా ఎంత పరిశుద్ధంగా బతుకుతున్నా నా పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అయిపోతున్నారు ఏంటో అని అనుకుంటారు. మీరు ఏమనుకున్న పని అవ్వదు. దేవుడు ఈ లోకంలో ఎవరికి తీర్పు తీర్చడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పట్టుకుంటాడు?
చచ్చిపోయాక పట్టుకుంటాడు. పట్టుకుని పుట్టిన కాడి నుంచి చచ్చిదాకా చేసినవన్నీ కూడా అనుభవింప చేస్తాడు. హల్లెలూయా. అంచేత నువ్వు ఏదైనా పాపం చేసేటప్పుడు, పాపం చేస్తున్నాను బాగానే ఉన్నాను కదా, మోసం చేస్తున్నాను బాగానే ఉన్నాను కదా, అబద్ధం ఆడుతున్నాను బాగానే ఉన్నాను కదా, వాళ్ళది దోసేసుకుంటున్నాను బాగానే ఉన్నాను కదా, వాళ్ళని ఏదో మాయ మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాను బాగానే ఉన్నాను కదా. కానీ చేస్తావు. చచ్చిన తర్వాత ఎవరి తీర్పులోకి వస్తావు? ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? మనుష్యుల చేతిలో పడితే పర్వాలేదంట, దేవుని చేతిలో పడటం భయంకరం. హల్లెలూయా. చాలా మందికి నమ్మకుండా చచ్చిపోయిన తర్వాత ఆ నరకం ఉందో ఇది ఉందో ఎవరికి తెలుసు అంటారు. నేను ఒకటే చెప్తాను, చచ్చిపోయిన తర్వాత నరకం లేదు పరలోకం లేదు అనేవారికి నేను చెప్పేది ఒకటే, బతికున్నావు, భూలోకం ఉందా చూస్తున్నావు, ఆకాశం ఉందా చూస్తున్నావు, అన్నీ ఉన్నాయి కదా చూస్తున్నావు, గాలి ఉంది కదా, అగ్ని ఉంది కదా, నక్షత్రాలు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ చూస్తున్నావు కదా. కాబట్టి వీళ్ళందరినీ నడిపించే దేవుడు ఉన్నాడు. మరణం ఉంది చూస్తున్నావు కదా, చచ్చిపోతున్నారు చూస్తున్నావు కదా. కాబట్టి మరణం ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, పాతాళం ఉంది, తీర్పు ఉంది, అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. లేనిది ఏమీ లేదు. ఇదిగో ఇప్పుడు ఇద్దరు ఆయనకు దొరికారు. ఇప్పుడు ఆయనకి ధనవంతుడు దొరికాడు, పేదవాడు దొరికాడు. నువ్వు దొరుకుతావు, నిన్ను మోసం చేసినాడు దొరుకుతాడు, అందరూ దొరుకుతారు దేవుడికి. అందుకే బైబిల్ ఏముందో తెలుసా? నీ దగ్గర నుంచి తప్పించుకొనగలిగిన వాడెవడు? హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి ఎవరు తప్పించుకుంటారు? ఇక్కడ ఏదో తప్పించేసుకుంటున్నాం మాయ మాటలు చెప్పేసి. దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేవు. కనుక రెండు ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, ధనవంతుడిని ఇలా అన్నాడు, లాజర్ని ఇలా అన్నాడు. గట్టిగా దేవుని వస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. కిందకి పో, లాజరు పైకి వెళ్ళు. ఇప్పుడు మీరు జస్ట్ కంపేర్ చేయండి, ఒక్కసారి ఆలోచించండి. భూలోకంలో లాజరు ఎక్కడున్నాడు? కింద, ధనవంతుడు పైన. ఇప్పుడు రివర్స్. కానీ భూలోకంలో మేడ భూమి వేరు. ఇప్పుడు కింద అగ్నిగుండం ఉంది, పైన ప్రశాంతమైన వాతావరణం ఉంది. అదే దేవుని తీర్పు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆ తీర్పులోకి రాకుండా, ఆ నరకంలోకి వెళ్లకుండా ఉండాలంటే కనుక నన్ను నమ్ముకొని నా నామములో రక్షణ పొంది, పాపం నుంచి విడుదల పొంది, పరిశుద్ధమైన పరలోక సంబంధమైన జీవితాన్ని ఇప్పుడే జీవించండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మంచి చేయాలన్నా, ఏం చేయాలన్నా ఎప్పుడు చేయాలి? ఇప్పుడే. నువ్వు ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ఈరోజు చెయ్యి. ఎందుకంటే రేపు ఉంటావో లేదో నీకు తెలియదు. దేవుని స్తోత్రం. అలాగే చెడ్డ పని చేస్తున్నావు అనుకో, ఈరోజే మానేయి. నేనండి ఒకడు వచ్చాడు నా దగ్గరికి, ప్రార్థన చేయండి రేపటి నుంచి తాగుడు మానేస్తాను. మూర్ఖుడా, నేను నీకు ప్రార్థన చేయను. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచి తాగుడు మానేయి. దేవుని స్తోత్రం. అబద్ధాలు ఈ రోజు నుంచి మానేయి, మోసం ఈ రోజు నుంచి మానేయి, తప్పుడు పనులు ఈ రోజు నుంచి మానేయి. నెక్స్ట్ నేను ఏదన్నా మంచి పని చేయాలనుకుంటున్నానండి, ఈ రోజే మంచి పని ప్రారంభించు. దేవుని స్తోత్రం. ఎవరు వెనకాల గొడవ చూడండి. మంచి పని చేయాలంటే ఈరోజే ప్రారంభించు. నేనండి ఎల్లుండి నుంచి అండి చేద్దాం అనుకుంటున్నానండి, రేపు వెళ్ళిపోతే ఓకే రైట్. నేనండి రేపటి నుంచి పాపం మానేద్దాం అనుకుంటున్నాను, ఈరోజు చచ్చిపోతే జాగ్రత్త. పాపంలో ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్తావు? మంచులో ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్తావు?
పరలోకానికి. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మంచైనా చెడైనా సమయము లేదు, త్వరపడుమో నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విడచిన ఇప్పుడు నీవు విడచిన మరలెన్నటికీ దొరకదు, మరలెన్నటికీ దొరకదు. జీవన నావ సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు. రట్టి వేగమే నావలోనికి భయము లేని ప్రయాణము చేర్చును గమ్యము. జీవన నావ సాగుచున్నది, నావను చేరుటకు మునుపే మారు మనసు పొందుము. పరిపూర్ణ విశ్వాసమును నింపుకొని వచ్చి చేరుము, ఫలము చూదుము. జీవన నావ సాగుచున్నది. చాలా మంది రేపటి నుంచి మారదాం అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా తప్పండి అది. నువ్వు ఏం చేయాలనుకున్నావు ఈ రోజు చెయ్యి. ఒక రోజున ఒక అతను అన్నాడు, రాలింగ్లో ఒక ఆవిడకి బాగోలేదండి, డబ్బులు లేవంటండి, నేను 5వ తారీఖుని పట్టుకెళ్ళి ఒక 2,000 ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నేను అన్నాను, ఏమయ్యా బాగోలేదు అంటున్నావు, 5వ తారీఖు దాకా ఆవిడ బతుకుతుందో లేదో తెలదు, ఈరోజే పట్టుకెళ్ళి ఇయ్యి అన్నాను. అప్పుడు అలా కాదండి, మా ఆవిడ ఊరెళ్ళిందండి, మళ్ళీ మా ఆవిడ గొడవ చేస్తుంది, మా ఆవిడ వచ్చాక ఇద్దరం పట్టుకెళ్ళి ప్రార్థన చేసి ఇచ్చేసి వస్తామండి అన్నాడు. 3వ తారీఖున చచ్చిపోయింది ఆవిడ. 5వ తారీఖు ఇంకా నీ డబ్బులు ఎందుకు వాళ్ళకి? ఎప్పుడైనా సరే మీలో చాలా మంది దగ్గర ఉంది జబ్బు, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం. సువార్తలు అంతే, సువార్తలు చూడండి అంతే, తర్వాత చూద్దాం. అలాగే ఎవరికైనా సువార్త ప్రకటించండి అమ్మ అంటే ఇంకా నేను అనుకునేది ఏంటంటే ఇది అనుకుంటుందంట, ఏంటంటే జనవరి 1కి ఫంక్షన్ ఉంది, వాగ్దానాలు అయ్యో వస్తాయి కదా, జనవరి 2 నుంచి మొదలెడతాను. 31 వెళ్ళిపోతే నువ్వు 31 నువ్వు వెళ్ళిపోతే వాయిదాలు అలవాట్లు ఎలాగైనాయి మీకు? వాయిదాలు ఎత్తుకెత్తున్నారు. మీలో వాయిదాలు వేసి వాళ్ళు చేతులు ఎత్తండి. వాయిదాలు ఎందుకు అలవాటు అయినాయి మీకు? ఈ సువార్త వచ్చే వారం చేయకూడదండి గడపారంలో. జీవకమర్త చెప్తే కాదంటది ఏంటి నన్ను, వద్దమ్మా కథ ఆ గడపారం దాకా ఏమి వెళ్తాం, వచ్చే వారం చేద్దామని అంటే ఆవిడ కాదంటదా? నో, నువ్వు చెయ్యాలనుకున్న మంచి పని ఈరోజు చెయ్యి, నువ్వు చేయాలనుకున్న చెడ్డ పని ఎప్పుడు చేయొద్దు. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏదైనా చెయ్యాలంటే ఇలా వాయిదాలు వేసేయకండి, జీవితం వాయిదా పడిపోద్ది, వాయిదా పడిపోతుంది. దేవుని ఆశీర్వాదం కూడా వాయిదా పడుతుంది. నువ్వు చేసే పనులకి దేవుని ఆశీర్వాదం కూడా వాయిదా పడుతుంది. బాగా గుర్తుపెట్టుకో. చాలా మందిని చూశాను నేను వాయిదాలు వేసేవాళ్ళని, చాలా మందిని నేను ప్రాక్టికల్గా చూశాను, దెబ్బతినేశారు వాళ్ళు. రేపటి నుంచి మారదాం అనుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇంకేమన్నాడు తెలుసా? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. హల్లెలూయా. నేను అనుకున్నాను 2 వారాల కిందట, ఇంకా 6వ తారీఖు నుంచి దేవుడి కోసం బలంగా జీవిద్దాం అని 2 వారాల కిందట అనుకున్నాను. 5వ తారీఖు దాకా కాస్త సంతోషంగా ఇంకా కొంచెం హ్యాపీగా గడుపుదాం, 6వ తారీఖు నుంచి కరెక్ట్గా ఉందాం అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ఈరోజే 6వ తారీఖు అన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? మనం ఎప్పుడు కూడా చెయ్యాలనుకున్నది మంచి ఎప్పుడు
చెప్పండి, వాయిదా వేయొద్దు. దేవుని స్తోత్రం. ఇలా వాయిదా వేయటం మీకు ఒక పెద్ద చెడ్డ అలవాటు. మీకు ఒక చెడ్డ అలవాటు అది. వాయిదా వేయకండి. అంచేత చచ్చిపోయాడు, ఇద్దరు పోయారు. ఒకడు అగ్నిగుండానికి పోయాడు, ఒకడు పరలోకం వెళ్ళిపోయాడు. అగ్నిగుండంలో కాలుతున్నాడు, అగ్నిగుండంలో కాలిపోతున్నాడు, దాహం అయిపోతుంది. మనకి మళ్ళీ ఈ శరీరం ఇస్తాడు దేవుడు. పరలోకంలో శరీరం ఉంటుంది, అది మహిమా దేహం. అగ్నిగుండంలో శరీరం ఉంటుంది, అది ఖాళీ దేహము. అగ్నిగుండంలో కాలిపోతున్నాడు. కాలిపోతూ ఒక్కసారి పైకి చూశాడు. లాజరు చాలా అందముగా అబ్రహాం పక్కన కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. అయ్యయ్యో, ఇదేంటిది? నా మేడ పక్కన రోగాలతో పడి ఉన్న వ్యక్తి ఏంటి ఎంత బాగున్నాడు, నేనేంటి ఎంత యాతన పడుతున్నాను? అదే వాక్యం మనం చదివాం. అందుకు అబ్రహాం, కుమారుడా, నీ జీవిత కాలం అంతా ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, లాజరు కష్టం అనుభవించాడు, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, అతను సుఖపడుతున్నాడు. ఇది దేవుని తీర్పు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు నువ్వు. అందుకే మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. చక్కగా భోజనం చేయండి, మంచి బట్టలు కట్టుకోండి, హాయిగా ఉండండి. కానీ తప్పుడు పనులు చేసి సుఖపడకండి. అది సుఖం అనుకుంటున్నారేమో మీరు, అది నరకం. మనిషి ఉన్నా కూడా ఊరుకుంటలేదు వాళ్ళు. మనిషి ఉన్నాడేమో వెనకాల, అయినా మాట్లాడుతున్నారు. అది నరకం. ఎక్కడ సుఖపడుతున్నావు అనుకుంటున్నావు, అది నరకం. ఇక్కడ నరకంలాగా ఉందనుకుంటున్నావు, అది పరలోకం. హల్లెలూయా. నా జీవితం ఏం బాగోలేదు అంటున్నావు నువ్వు అనుకో, నీ జీవితం అక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ కొంత సమయమే, సుఖమైన దుఃఖమైన కొంత సమయమే. ఇంకో మాట ఏంటంటే, ఈ నరకయాతన అనేది ధనవంతుడికి యుగ యుగాలు ఉంటుంది. హల్లెలూయా. ఈ నరకయాతన అనేది యుగ యుగాలు ఉంటుంది. అలాగే లాజరుకి దేవుడి దగ్గర సంతోషం అనేది కూడా యుగ యుగాలు ఉంటుంది. హల్లెలూయా. మరి ఇక్కడ నేను అడుగుతాను, చెప్పండి, లాజరు ఎన్నాళ్ళు కష్టపడ్డాడు? 40-50 ఏళ్ళు. ధనవంతుడు ఎన్నాళ్ళు సుఖపడ్డాడు? 40-50 ఏళ్ళు. ఇక్కడ సుఖం ముఖ్యమా, అక్కడ సుఖం ముఖ్యమా? దేవుని స్తోత్రం. నమ్ముతున్నారా? అక్కడ రాజ్యం ఉందని, కింద పాతాళం నరకం ఉందని నమ్ముతున్నారా? నమ్మకపోతే ఏమీ లేదు. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తారు. నమ్మితేనే భయపడతారు. తీర్పు అనేది ఉందని తెలుసుకోవాలి. ఈ తీర్పు అనేది తెలుసుకోకపోతే చాలా కష్టం. అంచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక్కసారి లాజరు గారిని పంపించి నాకు ఒక నీటి పొట్టు పంపిస్తారా, నాలుక బాగా ఆరిపోతుంది, కాలిపోతున్నాను అంటే అబ్రహాం అంటున్నాడు, అయ్యయ్యో, నీకు మాకు మధ్యలో ఒక పెద్ద అగాధం ఉన్నది. హల్లెలూయా. ఏముంది? ఒకవేళ నువ్వు రావాలన్నా మేము రావాలన్నా దేంట్లో పడతాము? అగాధములు పడిపోతాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, బాగా ఆలోచించండి. ధనవంతులకి లేనోళ్ళకి మధ్యలో ఇక్కడ అగాధం ఉందా లేదా? ఈ లోకంలో పెద్ద అగాధం. మీరెక్కడ, నేనెక్కడ, మీ బ్రతికెక్కడ, నా బ్రతికెక్కడ? పైకి ప్రేమగా మాట్లాడినా పేదలను దరిద్రులను చూసినప్పుడు ధనవంతుల హృదయంలో కలిగే ఆలోచన అగాధమే. దేవుని స్తోత్రం. మంచి ఆలోచన రాదు వాళ్ళకి. చాలా హీనంగా ఆలోచిస్తారు మనుషుల్ని. అది తప్పు. ధనవంతుడైనా దరిద్రుడైనా మనుషులందరినీ చేసింది దేవుడు. ఇంకొక మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనం ధనవంతుల్నే ప్రేమిస్తే మనం యేసుప్రభు పిల్లలం కాము. ఎందుకో తెలుసా? అసలు యేసుప్రభువే ధనవంతుడు కాదు. హల్లెలూయా. ఒక రోజు భోజనం కూడా ఆయనకి లేనటువంటి పేదవాడు. ఒక రోజు భోజనం లేని ఇంట్లో పుట్టాడు. ఇప్పుడు
ఆయన పేదవాడుగా ఎందుకు పుట్టాడో ఆలోచించండి. చూసారా, ధనవంతుడిగా పుట్టలేడు ఆయన. అందుకేనన్నాడు, తమ ధనమును నమ్ముకుని వారు బుద్ధిహీనులు. అన్ని విషయాల్లోనే పేదరికాన్ని చూపించుకుంటూ వెళ్ళాడు దేవుడు. అంచేత ఒకవేళ మనకు దేవుడు ఐశ్వర్యం ఇచ్చినా, మేడలు ఆస్తులు ఇచ్చినా, మనము పేదవారిలాగానే ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని ఎదుట ఎవరు గొప్పవారు కాదు, అందరూ సమానులే. కాబట్టి అగాధం ఉంది. అయితే ఓ పని చేయండి, ఇంకా నేను ఎలాగో కాలుతున్నాను, నా బ్రతుకు పోయింది, ఇంకా నా జీవితం అంతా యుగయుగాలు నేను ఇలా కాలుతానే ఉంటాను. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా ఆవిడ ఉంది, మా పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరు తొందరగా లాజర్ని భూలోకానికి పంపించి, ఇలాగ మీ అన్నయ్య నరకంలో కాలిపోతున్నాడు, దేవుణ్ణి నమ్మలేదు, నరకంలో కాలిపోతున్నాడు, నేను చూశాను, కాబట్టి మీరైనా దేవుణ్ణి నమ్ముకోండి అని ఒక సువార్త పంపించండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, చాలా మంది సువార్త నమ్ముతున్నారా, వింటున్నారా? ఇక్కడ కూర్చుని ఒక అరగంట దేవుడు మాట్లాడటానికి కూడా అటు ఇటు తిరుగుతామే. అసలు ఏది శ్రద్ధ, ఏది దేవుడి మీద శ్రద్ధ, ఏది దేవుని మాటల మీద శ్రద్ధ, ఏది? చచ్చిన తర్వాత ఆత్మ క్షోభిస్తుంది, ఆ నరకంలో పడి క్షోభించిపోతుంది ఆత్మ. మీరు అందరూ ఒక్కటే నమ్మాలి, ఆత్మకు మరణం లేదు. దేవుని స్తోత్రం. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడే ఆత్మని నరకానికే లేదా పరలోకానికి పంపుతాడు. నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదంటే నువ్వు శరీరంతో చేసిన పాపాలన్నీ పోవాలి. పాపం పోవాలంటే యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాలి, ఆయన రక్తంలో కడగబడాలి. కడగబడిన తర్వాత ఆయనలాగా జీవించాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? అప్పుడు అబ్రహాం అంటున్నాడు, వాళ్ళు వినరయ్యా, వాళ్ళు వినరయ్యా, నీ తమ్ముళ్ళు వినరు, నీ పెళ్ళం వినదు, నీ పిల్లలు వినరు. ఒకవేళ లాజరు మంచి ఆరోగ్యంగా అందంగా తయారయ్యి, అమ్మా నేను పరలోకం నుంచి వచ్చాను, మీరు నా మాట వినండి అంటే ఏమంటారు తెలుసా? దెయ్యం వచ్చింది అంటారో, లేకపోతే ఏమంటారో, లేకపోతే ఈయన కొట్టి చంపుతారో. ఎందుకంటే యేసు ప్రభుని కొట్టి చంపిన వాళ్ళు లాజరు మాట అంటారా? ఆయన కింద బోల్డ్ అంతమంది పాస్టర్లు వార్త ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. అది వినని వాళ్ళు ఇది వింటారా అని అబ్రహాం అంటున్నాడు. కాబట్టి మనందరం గ్రహించవలసింది ఏంటో అర్థమైందా మీకు? లోకాన్ని నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, నిన్ను నువ్వు నమ్ముకోవద్దు. నీ మేడని, నీ పొలాన్ని, నీ ఆస్తిని, నీ దగ్గర ఉన్న డబ్బుని నమ్ముకోవద్దు. జీవము గల దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకో. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన జీవితంలో జీవించు, ఆయన చిత్తాన్ని అనుసరించు, ఆయన చెప్పినట్టు జీవించు. మరలా చివరిలో ఇంకో మాట చెప్తున్నాను, మీలో కానీ సువార్త వినేవారిలో ఎవరైనా కూడా రేపటి నుంచి మానేద్దాం అని తప్పు అనుకోవద్దు. ఈరోజు ఇప్పుడే మానేయండి. ఒక మంచి పని రేపటి నుంచి మొదలెడదాం అనుకోవద్దు, ఇప్పటి నుంచే మంచి పనిని మొదలు పెట్టండి. హల్లెలూయా. ఏంటది? మంచం ఏమంటావా? ఎదురుకుండా కూర్చుని ఆవలింతో వింటున్నారా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అలాగే మీ పక్కన ఎవరైనా, మీ చుట్టుపక్కల ఎవరైనా సహాయం కోరేవారు ఉంటే మీకున్న దాంట్లో కొంత సహాయం చేయండి. దేవుని స్తోత్రం. సహాయం చేయండి. ఏమైపోద్ది? మనకేం లోటు రాదు, మనకేం కరువు రాదండి. ఇప్పుడు మనం 100 మందికి భోజనం పట్టుకొచ్చాం, ఓకే, మనం ప్రతి వారం భోజనం తింటున్నాం. ఒక 10 మంది వచ్చారు, అయ్యా మాకు కూడా భోజనం పెట్టండి అని. వాళ్ళకి పెడతాం వల్ల మనకు నష్టం ఏంటి? మనం
3 గరిటెలు కంచంలో వేసుకుని 2 గరిటెలు వేసుకుంటే ఆ గరిటె ఇంకొకటి తింటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా చెయ్యాలి మనము. మాటలు కాదు, చేతలు ఉండాలి. మనకున్న దాంట్లో కొంత ఎవరికైనా సహాయం చేయాలి. ఈ ధనవంతుడు ఆ పేదవాడికి సహాయం చేయనందువల్ల నరకానికి పోయాడు. దేవుని స్తోత్రం. చేయటానికి అవకాశం నీ చేతిలో ఉండగా నువ్వు సహాయం చెయ్యి. అది ఈరోజే ప్రారంభించు, ఈ క్షణమే ప్రారంభించు. ఈరోజే పాపాన్ని మాని, ఈరోజే అబద్ధాలు మాని, ఈరోజే లోకాన్ని ప్రేమించడం మాని, ఈరోజే మోసమైన మాటలు మాని, ఈరోజే యేసుక్రీస్తులాగా పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించు. జీవం గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు రాత్రి గణపవరంలో జరుగుతున్న సువార్తను బట్టి స్తోత్రాలు. ఏర్పాటు చేసిన జీవకుమారిని వారి పిల్లలను దీవించి, 2వ కుమార్తె జన్మదిన సందర్భంగా ఈ కూటమిని ఏర్పాటు చేశారు. ఆ 2వ బిడ్డను కూడా ఆశీర్వదించి మంచి సంతోష ఆరోగ్య సమాధానములు, మంచి వివాహము ఆ బిడ్డకు దయచేయమని, జీవకుమారి చేసిన ఈ ప్రయత్నాన్ని దీవించమని, ఇందుకొరకు శ్రమపడి వంటలు చేసి వాయిద్యములు నాయన ఆటోలు బస్సులు తోలి కష్టపడిన పిల్లలను దీవించి, ఈ గ్రామస్తులను దీవించి, ఇక్కడ కూడి వచ్చిన వారిని దీవించి, మీ ఆత్మ ద్వారా గొప్ప కార్యములు భవిష్యత్తులో జరిగించి, మీ చిత్తమైతే వచ్చే సోమవారం నుంచి జీవకుమారి గారు అక్కగారి గృహం ప్రక్కలో ఉన్న గృహం దగ్గర ఆయన మధ్యాహ్న కాలమందు కొంత సమయం వాక్య ధ్యానం ప్రారంభిస్తూ ఉండగా తోడయుండి, సహోదరుడు తోమాను కూడా మీరు ఇక్కడ ఉపయోగించుకుని అన్ని కార్యాలు మీ ఆత్మ ద్వారా జరిగించిన మనకు మహిమ తెచ్చుకోమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆ అడ్రస్ జీవకుమారి గారు అంటే ఎవరు తెలుస్తుంది? ఈ పక్క